మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లపై అధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఈవెంట్ ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపేట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్పోర్ట్, అతిథి బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. నగరంలో పెండింగ్లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్న సీఎం మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికలను సిద్దం చేయాలని ఆదేశించారు. అటు మే 10న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన, మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. మే 10న మిస్ వరల్డ్ పోటీలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇదే విషయంపై కూడా కొద్దిసేపటికి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిస్ వరల్డ్ పోటీలకు కూడా సంబంధించి ఏర్పాట్లు అన్ని కూడా చేయాలని కూడా మరి సంబంధిత అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. మరి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్నటువంటి పార్టిసిపేట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు లేనిదే కదా ఫస్ట్ టైం మరి మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇప్పటికే దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ ప్రిపరేషన్ జరుగుతున్నాయి కాబట్టి మరి హైదరాబాద్ వేదిక కానుంది. మరి దీని ద్వారానే మరి మిస్ వరల్డ్ పోటీల ద్వారానే కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మరి వచ్చేటువంటి మిస్ వరల్డ్ సంబంధించిన పార్టిసిపేట్స్ కానీ ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి డెలిగేట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. ఇటు ఎయిర్పోర్ట్ తో పాటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే అధికారులు డెలిగేట్స్ తో పాటు ఇటు అతిథులు బస చేసే హోటల్స్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో చరిత్రాత్మక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి ఎందుకంటే ఎక్కువగా ఫారెన్ డెలిగేట్స్ అంతా కూడా మరి తెలంగాణలో ప్రాచీనమైనటువంటి అంటే ఇటు చార్మినార్ గానీ, గోల్కొండ గానీ, అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చరిత్రాత్మక ప్రాంతాలన్నీ కూడా తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే విదేశీ సంబంధించిన టూరిస్టులు కూడా వస్తారు కాబట్టి మరి ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీ నేపథ్యంలో మరి పెద్ద ఎత్తున కూడా పార్టిసిపేట్ తో పాటు ఇతర దేశాల అతిథులు కూడా వస్తారు కాబట్టి మరి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఇక విభాగాల వారీగా ఏర్పాట్ల పర్యవేక్షణ కూడా ప్రత్యేక అధికారులు కూడా నియమించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక నగరంలో పెండింగ్ లో ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఏరియాలో కూడా ఇంకా కొన్ని రోడ్లకు కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి సుందరీకరణలో భాగంగా మరి రోడ్లను కూడా కొంతవరకు వాటిని డెవలప్మెంట్ చేయడంతో పాటు మరి అంతర్గత రోడ్లు కూడా కొంతవరకు డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రోడ్లపై కూడా మరి చెత్త చెదారం పేరుకపోతే మాత్రం వచ్చే డెలివరీస్ కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి గతంలో ట్రంప్ కూతురు వచ్చినప్పుడు కూడా ఎలా ఏర్పాటు చేశారో మరి ఆ రకంగా అన్ని విధాలుగా అంటే రోడ్స్ తో పాటు డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇతరత్ర అన్ని బ్యూటిఫికేషన్ పనులన్నీ కూడా పూర్తి చేసి అన్ని కూడా సిద్ధంగా పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఎందుకంటే ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీ కూడా అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. మరి ఫస్ట్ టైం తెలంగాణ నిర్వహిస్తున్నారు కాబట్టి ఎందుకంటే జనరల్ గా మిస్ వరల్డ్ పోటీలన్నీ కూడా విదేశాల్లో కూడా జరుగుతాయి కాబట్టి మరి జనరల్ గా ఫస్ట్ తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి మిస్ వరల్డ్ పోటీలు కూడా మే 10న కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసే వరకు అన్ని కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలని ఏర్పాట్లపై కూడా సంబంధిత అధికారులు కూడా ప్రణాళికబద్ధంగా కూడా వివరించాలి. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులకు కానీ మరి వచ్చే డెలిగేట్స్ కానీ పార్టిసిపేట్స్ కానీ అందరికి కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు సంబంధిత శాఖ అధికారులకు అదేవిధంగా ఇటు టూరిజం శాఖ అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఎక్కడికక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా
పూర్తి చేయాలని మరి సీఎం రేవంత్ రెడ్డి ఇటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు టూరిజం శాఖ అధికారులకు అదేవిధంగా పలు శాఖల అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పందన. అయితే సతీష్, స్మితా సబర్వాల్ కృషితో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వచ్చే ప్రస్తుతం ప్రభుత్వం తప్పించింది. ఈ ప్రభావం ఈవెంట్ నిర్వహణ మీద పడే అవకాశం ఉందా? ఎస్, అంటే ముందు నుంచి కూడా ఇటు మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి కూడా చాలా వరకు ఆమె ఇనిషియేటివ్ తీసుకుంది స్మితా సబర్వాల్. మరి ప్రజెంట్ అయితే మాత్రం మన శాఖ నుంచి తప్పించి వేరే శాఖ కూడా బదిలీ చేశారు కాబట్టి మన ఎఫెక్ట్ ఉంటుందా లేదనిపై కూడా ఈ చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రజెంట్ కాకపోతే ఆ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే సంబంధిత శాఖకు బదిలీ చేసినప్పటికి కూడా మరి మొదటి నుంచి కూడా ఈ యొక్క షెడ్యూలింగ్ కూడా జరిగింది కాబట్టి మిస్ వరల్డ్ పోటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పలుమార్లు చర్చించి రూట్ మ్యాప్ కూడా అదేవిధంగా షెడ్యూల్ కూడా ప్రిపరేషన్ చేశారు కాబట్టి మరి ఈ టైంలో ఆమెను తప్పించి వేరే శాఖకు బదిలీ చేయడం పట్ల కూడా కొంతవరకు ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య ఆమె పెట్టినటువంటి రీపోస్ట్ వ్యవహారం ఏదైతే ఉందో అది కానీ అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఆమె గత మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. మరి ప్రజెంట్ ఈ గవర్నమెంట్ లో కూడా కీలకంగా పనిచేస్తున్నారు. మరి మొన్నటి వరకు పర్యాటక శాఖ మెయిన్ అధికారిగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రజెంట్ ఆమెను వేరే శాఖ కూడా బదిలీ చేస్తారు కాబట్టి మరి ఆ ఎఫెక్ట్ ఉంటుందా లేదా చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఉన్నతాధికారులకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇటు వచ్చే డెలిగేట్స్ కానీ పార్టిసిపేట్స్ కానీ అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం అన్ని పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించడం జరిగింది. స్పందన. అయితే సతీష్, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది. అంటే ఈ నేపథ్యంలో ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు? ఇప్పటికే ఇటు ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇటు కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దేశం మొత్తం కూడా ఒకవైపు అట్టుకూడుతుంది. ఎందుకంటే ఏ క్షణమైనా ఇటు పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతుందని కూడా పలు చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం హైదరాబాద్ ఇటు మిస్ వరల్డ్ పోటీలకు కూడా వేదిక కానుంది కాబట్టి మరి భద్రత పరంగా కూడా మాత్రం చాలా పగడ్బందీగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు ఇంటెలిజెన్స్ తో పాటు అదేవిధంగా ఇటు సెంట్రల్ ఫోర్స్ కూడా రంగంలో దించి ఎక్కడ ఎలాంటి అవాంఛ సంఘటనలు కూడా చేసుకోకుండా చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే ఇటు డీజీపీ కూడా పలుమార్లు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఎందుకంటే ఎక్కడ ఏ దాడి జరిగినా కూడా ఆ మూలాలు కొంతవరకు అయితే మాత్రం హైదరాబాద్ లో ఉంటాయని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు పాత బస్తీ పరిసర ప్రాంతాలు కూడా మరి కొంతమంది పాకిస్తాన్ ఉన్నట్టు కూడా గుర్తించారు. దాదాపు 200 మంది పైగా ఉన్నట్టు కూడా గుర్తించి వాళ్ళందరూ కూడా స్వస్థలాలకు పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా అంటే చరిత్రాత్మక కట్టడాల వద్ద కానీ ఇతర పర్యాటక ప్రాంతాల్లో కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా అదేవిధంగా వచ్చే డెలిగేట్స్ కానీ పార్టిసిపేట్స్ కానీ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మరి పగడ్బందీగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో బాంబు పేలిన సంఘటనల నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం అలాంటి సంఘటనలు జరగకుండా మరోవైపు పగడ్బందీగా అయితే ప్రజెంట్ అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇటు కాశ్మీర్ లో ఇటు పాకిస్తాన్ అదేవిధంగా ఇటు ఇండియా సంబంధించిన పల్గామ దాడి నేపథ్యంలో మరి ప్రజల చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సెంట్రల్ టీంలు కూడా అలర్ట్ అయ్యాయి. కాబట్టి మరి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేయకుండా పూర్తిగా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి ఈ విషయంపైనే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ఇటు డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కానీ ఇటు ఇతర శాఖ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులకు అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పందన. అయితే సతీష్, కొత్తగా పర్యాటక శాఖ బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ లో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? అంటే మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ప్రిపేర్ అయింది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం జేఎస్ రంజన్ ఇన్ఛార్జ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఐటీ శాఖ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆయనకు చాలా వరకు కూడా అనుభవం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన చాలా వరకు పెద్ద దేశాల్లో కూడా వెళ్ళి పెట్టుబడులకు సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో కూడా మాట్లాడారు కాబట్టి సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు చేసుకోకుండా కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. ఒకవైపు జయేష్ రంజన్ కూడా వాళ్ళ శాఖల అధికారులు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వతున్నారు కాబట్టి మరి ఆయన ఎఫెక్ట్ మాత్రం తప్పకుండా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.